వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం 39 అంశాలపై చర్చాంశమని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు స్టేషన్ ఏర్పాటు, అభినందన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను వేరే పర్యవేక్షించాలని పాలకవర్గ సభ్యులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఆదరణ సభ్య సమావేశానికి సహకరించిన వారికి మున్సిపల్ చైర్మన్ లావణ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. స్పందన వాటర్ సప్లై వారికి 30,000, సాధారణ నిధుల నుండి ప్రత్యేక పరిపాలన జంక్షన్ వద్ద మరియు మామిడిపల్లి జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎల్ఈడి ట్రాఫిక్ సిగ్నల్స్ రాబో 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ చేయటకు మరియు అంబేద్కర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ చైర్పర్సన్గా శ్రీమతి వన్నెల్లి లావణ్య శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత ఈరోజు మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలని మనం చర్చించి ఆమోదించడం జరిగింది. అందులో ఒక అంశానికి సభ్యులు వాళ్ళ మద్దతు దాని అవసరం లేదని చెప్పారు. మనకు అంశం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ది మనం మెయింటైన్ చేయడం ఎందుకు, సిఐ కొంత మన దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళతో ఒకసారి చర్చించారు. తదుపరి మనం ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ అంశం తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా సభ్యులు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే మనకు స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ట్రాక్టర్లు తీసుకున్నామంటే వాళ్ళు ఆటోలు తీసుకోవాలని చెప్పడం జరిగింది, సూచించడం జరిగింది. ఇంతకుముందు తీసుకున్న ఆటోలన్నీ కూడా చాలా నాశరకంగా ఉన్నాయి, వాటి వల్ల రిపేర్లకు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు లేవనెత్తారు. ఆ అంశాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళు సభాముఖంగా నా దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో కూడా తీసుకున్నాము. అలాగే ఓపెన్ ప్లాట్లలో కూడా నంబర్స్ ఇచ్చారు. ఇంకా చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న కమిషనర్లు, పోయిన కమిషనర్లు అందరూ కూడా ఈ నంబర్స్ అసైన్మెంట్ ఆన్సర్లు ఇచ్చారు. నా వార్డులో ఇచ్చారని కొంతమంది కౌన్సిలర్లు లేవనెత్తారు. వాటిని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పారు వారు కూడా. ఆ విషయంలో కూడా మనము కొత్త అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతుంది. మనం టీమ్ రేస్ చేసేస్తున్నాం కాబట్టి అక్కడ మనకు ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ అనేది కూడా జరుగుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా వచ్చిన తదుపరి వాటిని డియాక్టివేట్ చేయడము, కన్సర్న్ ఆఫీసర్స్ మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా ల్యాప్సెస్ ఉన్నట్టు తేలితే. మిగతా అంశాలకైతే మనకు ఎలాంటి లేదు, అందరూ కూడా సహకరించారు, ఆమోదం జరిగింది.